కులక్షయ అంటే వంశము నశించుట. సనాతన అంటే అనాదిగా వస్తున్నది అని అర్థం. అంటే గతంలో మన వంశాచారం పాటించే లక్షణాలని. అదేవిధంగా కుల ధర్మ అంటే కుల ధర్మములు అని. పనశ్యంతి అంటే నశించుచున్నవి అని. అదేవిధంగా కుత్స్తమ అనే మీనింగ్ ఉంది. కుత్స్తమం అంటే ఇక్కడ కుత్సమం అన్నమాట. దాని యొక్క అర్థం ఏంటంటే సమస్తమైన అని అర్థం. అలా విధంగా కుల స్త్రీయ అంటే కుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. ప్రదుంశంతి అంటే చాలా చెడిపోవడం అనమాట. వార్షేయ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరొక పేరు. అంటే వార్షేయుడు అంటే ఏంటంటే వృష్టి వంశీయుడు అనేటువంటి ఓ కృష్ణ అనమాట. అంటే ఆ వంశంలో గొప్పవాడని అర్థనమాట. అదేవిధంగా స్త్రీషు దుష్టాను అంటే స్త్రీలు చెడిపోవట అని అర్థం మీనింగ్, దాని యొక్క మీనింగ్. అదేవిధంగా కులజ్ఞానం అంటే కులమును చెరిచిన వారు అని దాని యొక్క మీనింగ్ అవుతుంది. అదేవిధంగా లుప్త పిండోదక క్రియ అంటే పిండోదక క్రియలు అని అర్థం. అంటే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్లోకాల యొక్క భావం ఏంటంటే